హాయ్ అండి. మనము బీఈడీ ఫస్ట్ సెమ్‌కి సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్ అయినటువంటి విద్యా తాత్విక ఆధారాలు అంటే ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆహ్, పేపర్‌కి సంబంధించి ఫస్ట్ టాపిక్ అయితే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ సబ్ టాపిక్ ఏంటంటే తత్వశాస్త్రము, అందులో ఉన్నటువంటి విభాగాలన్నమాట. ఓకేనా? తత్వశాస్త్రము దానికి సంబంధించినటువంటి విభాగాలు. ఇక్కడ చూడండి, సకల శాస్త్రాలకు తత్వశాస్త్రం అనేది కూడా తల్లి లాంటిది. సకల శాస్త్రాలకు కూడా తత్వశాస్త్రం ఎలాంటిది? తల్లి లాంటిది. నేడు మనం అధ్యయనం కూడా చేస్తున్నటువంటి భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాల కంటే ఎంతో పురాతనమైనది కూడా తత్వశాస్త్రం. విశ్వవిజ్ఞానం కోసం కూడా మానవుడు ఎప్పటి నుండో కూడా పడుతున్నటువంటి తపన నుండి కూడా తత్వశాస్త్రం అనేది కూడా ఆవిర్భవించింది. తత్వశాస్త్రంలో అనేకమైనటువంటి విభాగాల గురించి కూడా చర్చిస్తున్నామంటే తత్వశాస్త్రంలో అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయని అర్థం చేసుకోకూడదు. వాస్తవానికి తత్వశాస్త్ర యొక్క విభాగాలను కూడా ఒకదాని నుండి కూడా మరొక దానిని కూడా విడదీయడం అనేది సాధ్యం కాదు. కేవలం సులభంగా అవగాహన చేసుకునేటువంటి నిమిత్తమే ఈ రకమైనటువంటి విభాగాలను కూడా సృష్టించడం జరిగిందని కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా చూడండి, తత్వశాస్త్రము దానికి సంబంధించినటువంటి విభాగాలు. ఓకేనా అండి? తత్వశాస్త్రాన్ని వివిధ విభాగాలుగా అయితే విడగొట్టలేదు ఇక్కడ. తత్వశాస్త్రాన్ని మన అవగాహన సౌలభ్యం కోసము తత్వశాస్త్రంలో ఉన్నటువంటి వివిధ విజ్ఞానాలకి, విశ్వ విజ్ఞానానికి కూడా సంబంధించినటువంటి వివిధ అంశాలను వివిధ భాగాలుగా విభజించారు. అంతేగాని తత్వశాస్త్రంలో వివిధ విభాగాలు అనేవి లేవన్నమాట. అంటే తత్వశాస్త్రంను మన అవగాహన సౌలభ్యం కోసం విభాగాలుగా విభజించారంతే. కానీ తత్వశాస్త్రం అనేది వివిధ విభాగాల యొక్క కలయిక అని కాదు ఇక్కడ. ఓకేనా? వాస్తవానికి తత్వశాస్త్ర విభాగాలను ఒకదాని నుండి కూడా మరొక దానిని కూడా విడదీయడం అనేది సాధ్యం కాదు. ఓకేనా? అర్థమైందండి? ఒకదాన్ని సపరేట్ అంటే ఈ సబ్జెక్ట్ అంటే ఇంతే అని మనం సపరేట్గా కూడా విడదీయలేమన్నమాట. తత్వశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు కేవలం సులభంగా కూడా అవగాహన కూడా చేసుకునే నిమిత్తమే కూడా ఈ రకమైనటువంటి విభాగాలను కూడా సృష్టించడం జరిగిందని గుర్తుంచుకోవాలి. అర్థమైందా అండి? కేవలం మానవుల యొక్క అవగాహన సౌలభ్యం కోసం మాత్రమే ఈ రకంగా కూడా విభాగాలుగా కూడా చేయడం అనేది జరిగిందన్నమాట. తత్వశాస్త్రంలో కూడా అధిభౌతిక శాస్త్రం అంటే మెటాఫిజిక్స్, జ్ఞాన మీమాంస అంటే ఎపిస్టమాలజీ, విలువల శాస్త్రం ఎక్సియాలజీ, తర్కం లాజిక్ అండ్ నీతి శాస్త్రం ఎథిక్స్ లాంటి విభాగాలను కూడా గుర్తించవచ్చు. తత్వశాస్త్రంలో పై విభాగాలను కూడా కనిపిస్తున్నప్పటికీ ఈ క్రింది పేర్కొన్నటువంటి మూడు విభాగాలతో విద్యకు ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉన్నమాట. తత్వశాస్త్రంలో చాలా విభాగాలు అయితే ఉన్నాయి. కానీ అందులో మెయిన్గా చూసినట్టయితే అధిభౌతిక శాస్త్రం, జ్ఞాన మీమాంస, విలువల యొక్క శాస్త్రం, తర్కం, నీతి శాస్త్రం లాంటి విభాగాలను గుర్తించాలి. ఎందుకంటే కూడా ఇవి విద్యకు కూడా ప్రత్యక్ష సంబంధాన్ని కూడా కలిగి ఉన్నాయి కాబట్టి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే తత్వశాస్త్రంలో ఉన్నటువంటి మూడు విభాగాలు అలాగే మూడు ముఖ్యమైనటువంటి సమస్యలను గురించి కూడా వివరిస్తాయి. ఈ విద్యతో కూడా ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి తత్వశాస్త్ర విభాగాలు మూడు ఏమిటంటే అధిభౌతిక శాస్త్రం, జ్ఞాన మీమాంస, విలువల యొక్క శాస్త్రం అన్నమాట. అధిభౌతిక శాస్త్రం అంటే వేటి గురించి అది విశ్లేషిస్తుంది అంటే యథార్థ సమస్యలను గురించి అధిభౌతిక శాస్త్రం అనేది విశ్లేషిస్తుంది. జ్ఞాన మీమాంస అంటే జ్ఞాన సంబంధమైనటువంటి సిద్ధాంతాలు కావచ్చు, విషయాలు కావచ్చు, వీటి గురించి ఇది చర్చిస్తుంది అన్నమాట, వివరిస్తుంది. వాటికి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ విలువల శాస్త్రం అంటే విలువల యొక్క సమస్యలను గురించి కూడా ఇది వివరిస్తుంది అన్నమాట. విలువల యొక్క శాస్త్రాన్ని కూడా మరలా కూడా రెండు విభాగాలుగా కూడా విభజించి రెండు ఉప విభాగాలుగా కూడా అధ్యయనం అనేది చేస్తున్నారు. ఇక్కడ తత్వశాస్త్రం దాని యొక్క విభాగాలు అయితే చూసినట్టయితే విద్యతో ప్రత్యక్ష సంబంధం కూడా కలిగినటువంటి ముఖ్యమైనటువంటి విభాగాలు ఏవి అంటే అధిభౌతిక శాస్త్రం, జ్ఞాన మీమాంస, విలువల యొక్క శాస్త్రం. ఈ విలువల యొక్క శాస్త్రాన్ని మరలా కూడా రెండు విభాగాలుగా విభజించారంట. ఏదేది అంటే నీతి శాస్త్రము ఇంకా సౌందర్య శాస్త్రం. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అధిభౌతిక శాస్త్రం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెటాఫిజిక్స్ అంటారు. మెటా అంటే బియాండ్ లేదా వెలుపల అని చెప్పడం. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, నాకు తెలిసిందే. అంటే భౌతిక శాస్త్రంకు కూడా అతీతమైన లేదా వెలుపల కలిగినటువంటి విషయాలను ఈ శాఖ అనేది కూడా చర్చిస్తుంది అన్నమాట. ఓకేనా? భౌతిక శాస్త్రానికి కూడా సంబంధించినటువంటి విషయాలను
వెలుపల అంటే దానికి బయట ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా ఈ శాస్త్రం అనేది చర్చిస్తుంది. తత్వశాస్త్రంలో ఉన్నటువంటి విభాగాలలో కూడా ఎంతో ఆసక్తికరమైనటువంటి విభాగమే అధిభౌతిక శాస్త్రం. వాస్తవానికి ఏది నిజం అనేటువంటి ప్రశ్న అది వేసుకొని దీనికి సమాధానం కూడా రాబట్టడం కోసం అన్వేషణ కూడా చేసి అంతిమ వాస్తవాన్ని కూడా కనుగొనడానికి చేసేటువంటి ప్రయత్నమే అధిభౌతిక శాస్త్రం అని చెప్తున్నారు ఇక్కడ. అందువల్లనే అధిభౌతిక శాస్త్రాన్ని కూడా వాస్తవ సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే అధిభౌతిక శాస్త్రం ప్రధానంగా వేటి గురించి చర్చిస్తుంది అంటే వాస్తవానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాలపైన చర్చ అనేది జరిగి వాటికి సరైనటువంటి సమాధానాన్ని కూడా రాబట్టడం, అంతిమ వాస్తవాన్ని కూడా కనుగొనడం. ఓకేనా, సరైనటువంటి వాస్తవాన్ని కూడా కనుగొనడానికి చేసేటువంటి ప్రయత్నమే ఏది అధిభౌతిక శాస్త్రం అన్నమాట. కాబట్టి దీనికి వాస్తవ సిద్ధాంతం అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే పుట్టుక అంటే ఏంటి, చావు ఏంటి, చావు తర్వాత ఎక్కడ, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ మనిషిలో కూడా ఎక్కడ ఉంటుంది, మరణం తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటుంది, విశ్వ సృష్టి ఎలా జరిగింది, విశ్వం సృష్టించబడిందా లేక పరిణామం అనేది చెందిందా, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, స్వర్గం నరకం అనేవి ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానాలను కూడా రాబట్టడమే కూడా అధిభౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి తత్వవేత్తల యొక్క పని అన్నమాట. ఓకేనా. అధిభౌతిక శాస్త్రంపై కూడా పరిశోధనలు విశ్లేషణలు కూడా చేసేటువంటి తత్వవేత్తల యొక్క పని ఏంటి, ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి వాటన్నిటికీ కూడా సమాధానాలను సేకరించడం అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ జ్ఞానమీమాంస. ఎపిస్టమాలజీ అనేటువంటి ఆంగ్ల పదం ఎపిస్టమీ, లోగోస్ అనేటువంటి రెండు పదాల యొక్క కలయిక మూలంగా కూడా ఏర్పడింది. దీని ప్రకారము ఎపిస్టమీ అంటే జ్ఞానమని, లోగోస్ అంటే కూడా అధ్యయనం అని కూడా అర్థం. కాబట్టి దీని ప్రకారం ఏంటంటే ఎపిస్టమాలజీ అంటే జ్ఞానాన్ని కూడా అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే లేదా జ్ఞాన శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. అంటే దీన్నే సత్య సిద్ధాంతం అని కూడా చెప్తారన్నమాట. అధిభౌతిక శాస్త్రాన్ని ఏమంటారు, వాస్తవ సిద్ధాంతం అంటే జ్ఞానమీమాంసని, ఎపిస్టమాలజీని సత్య సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ విలువల యొక్క శాస్త్రం. అంటే విలువలు అంటే ఏంటి, విలువలు ఎన్ని రకాలు, విలువలకు కూడా ప్రమాణం అంటే ఏంటి, ప్రమాణం ఏంటి, లాంటి విషయాల గురించి కూడా ఈ శాస్త్రం అనేది చర్చిస్తుంది. సుప్రసిద్ధమైనటువంటి గ్రీకు తత్వవేత్త ప్లేటో భావవాదం నుంచి కూడా విలువల యొక్క శాస్త్రం అనేది కూడా ఆవిర్భవించిందని చెప్తున్నారు. ఓకేనా. విలువల శాస్త్రం వేటి గురించి చర్చిస్తుంది, విలువల గురించి చర్చిస్తుంది. ఓకేనా. సో ఈ విలువల శాస్త్రం అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు, సుప్రసిద్ధమైనటువంటి గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో యొక్క భావవాదం నుంచి కూడా విలువల శాస్త్రం అనేది ఆవిర్భవించింది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ విలువల శాస్త్రంలో ఉన్నటువంటి నెక్స్ట్ 2 ఇంకా 2 శాస్త్రాలు ఇంటర్నల్గా ఉన్నాయి కదా. సో అవి ఏంటంటే నీతి శాస్త్రం ఇంకా తర్కం. ఓకేనా. సౌందర్య శాస్త్రం అని కూడా అంటారు కదా. ఇక్కడ చూడండి, నీతి శాస్త్రం అంటే అసలు నీతి అంటే ఏంటి, నీతికి ప్రమాణం ఏది, నీతి అనేది దైవికమా లేదా మానవ నిర్మితమా, ఏది నీతి ఏది అవినీతి, ఇలాంటి వాటికి కూడా సంబంధించినటువంటి అంశాలను కూడా నీతి శాస్త్రం అనేది చర్చిస్తుందన్నమాట. నెక్స్ట్ తర్కం అంటే తార్కికంగా కూడా ఆలోచించడం. ఓకేనా. తర్కం అంటే తార్కికంగా ఆలోచించడం తర్కశాస్త్రం యొక్క ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. ఇది తత్వశాస్త్రంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి విభాగం. తర్కం అనేది అరిస్టాటిల్ నుండి కూడా ప్రారంభమైందని కూడా చెప్తున్నారు. తర్కం అనేటువంటి ఆ లాజిక్గా ఆలోచించడం కానీ, లాజిక్గా సమాధానాలు చెప్పడం కానీ, ఇవన్నీ ఎవరి కాలం నుంచి కూడా ప్రారంభమయ్యాయి అని చెప్తున్నారు. ఇక్కడ అరిస్టాటిల్ కాలం నుండి కూడా ప్రారంభమైనాయి అని చెప్తున్నారు. ఆగమన నిగమన యొక్క పద్ధతులు, క్రమబద్ధమైనటువంటి ఆలోచన అనేవి కూడా తర్కంలో ఉన్నటువంటి భాగాలుగా కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పండ్లు తీయగా ఉంటాయి అంటే ఆపిల్ పండు కావచ్చు, అరటి పండు కావచ్చు, వీటన్నిటి రుచులు కూడా ఒకసారి చూసిన తర్వాత వాటికి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేసారనమాట. అంటే పండ్లు అనేవి తీయగా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ తెలిసిన విషయం నుంచి కూడా తెలియనటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవడానికి విద్యావేత్తలకు కూడా ఈ తార్కిక పద్ధతి అనేది ఎంతగానో కూడా ఉపకరిస్తుంది. అంటే కదండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నుండి చూసినట్టయితే యాపిల్ పండు ఎలా ఉంటుంది, టేస్ట్ తింటే తెలుస్తుంది. అలాగే అరటి పండు అందుకని తిన్న తర్వాతే దాని రుచి ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని తెలిసినటువంటి విషయాలు. ఓకేనా. ఇవన్నీ తెలిసినటువంటి విషయాల నుంచి తెలియనటువంటి విషయం ఏంటి, పండ్లన్నీ తీయగా ఉంటాయి అనేది తెలియనటువంటి విషయం. అలాంటి తెలియనటువంటి విషయాలన్నింటినీ కూడా అవగాహన కూడా చేసుకోవడానికి విద్యావేత్తలకు కూడా ఈ తార్కికమైనటువంటి పద్ధతి
అనేది ఎంతగానో కూడా ఉపకరించింది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి తత్వశాస్త్రం యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ద ఫిలాసఫీ అని చెప్తున్నారు. తత్వశాస్త్రంకు సంశయం మూలంగా కూడా డికార్టెన్ కూడా భావించాడు. సంశయం అనేది మానవుని యొక్క అభిప్రాయం ప్రకారము అశాంతి, నిరాశ అనేవి తత్వశాస్త్రానికి కూడా మూలము అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? డికార్డెన్ చెప్తున్నారు. ఓకేనా. పాశ్చాత్యుల యొక్క దృష్టిలో కూడా తత్వశాస్త్రం అంటే జ్ఞానం అని శాస్త్రీయంగా కూడా విశ్లేషించడంగా వారు భావించడం అనేది జరిగింది. ఎదుటి వ్యక్తి యొక్క చిత్తవృత్తికి కూడా అనుకూలంగా ఆయా సమయాల్లో ఆయా మార్గాల్లో కూడా వివరించి కూడా చెప్పడము, చెప్పినటువంటి విషయాన్ని కూడా జ్ఞప్తికి కూడా తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా తత్వశాస్త్రంలో ఉన్నటువంటి భాగాలే. ఓకేనా. అంటే పాశ్చాత్యుల యొక్క దృష్టిలో ఏంటి తత్వశాస్త్రం అంటే ఏంటి? జ్ఞానము అని శాస్త్రీయంగా విశ్లేషించడంగా కూడా వారు భావించారు. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఒక వ్యక్తి చిత్తవృత్తికి కూడా అనుకూలంగా కూడా ఆయా సమయాల్లో ఆయా మార్గాల ద్వారా కూడా వివరించి చెప్పడము, లేదా చెప్పినటువంటి విషయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోవడం, లాంటివన్నీ కూడా తత్వశాస్త్రంలో ఉన్నటువంటి భాగాలు. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, దానికి సంబంధించి కూడా ఆ సమయానికి తగినట్టుగా తనకు నచ్చినటువంటి విధంగా కూడా దానికి పరిష్కారాన్ని కూడా సూచించడము. ఓకేనా. జ్ఞానంగా కూడా చెప్తున్నాను. నెక్స్ట్, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నిటికంటే కూడా మానవుడు చాలా ప్రత్యేకమైనటువంటి జీవి. ఎందుకు? మనస్సు, ఆత్మ అనేవి అతనికి ఉన్నటువంటి వరాలు కాబట్టి. మనస్సు అనేది వాస్తవాన్ని కూడా గ్రహించి పరిసరాలను కూడా పరిస్థితులను కూడా మానవుని కూడా అవగాహనలో కూడా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మనస్సు ఏం చేస్తుంది? వాస్తవాన్ని కూడా గ్రహించి దానికి అనుగుణంగా పరిసరాలలో కావచ్చు, పరిస్థితుల్లోనూ కావచ్చు, మానవుని అవగాహనలో కూడా ఉంచడానికి కూడా ప్రయత్నిస్తుంది. అదే మానవుడు భూమి మీద పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక విషయాలను కూడా అన్వేషిస్తూ తెలుసుకుంటూ జ్ఞానాన్ని కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. అంతే కదండి. భూమి మీద పుట్టినప్పటి నుంచి అనేక విషయాల గురించి కూడా అన్వేషిస్తాడు, తెలుసుకుంటాడు. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడంట. ఓకేనా. నెక్స్ట్, మానవుడు తనకు అనుకూలమైనటువంటి వ్యవస్థలను కూడా నిర్మించుకుంటూ తనకు అక్కరలేనటువంటి వాటిని కూడా త్యజిస్తూ నిత్య జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులను కూడా పరిష్కరించుకుంటూ మనుగడ అనేది సాగిస్తూ ఉంటాడు. అంతే కదండి. తనకి ఏవి అవసరమో వాటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ తన జీవితానికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా కూడా మలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. తనకు అనవసరం లేనటువంటి విషయాలను కూడా వదిలేస్తూ నిత్య జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిష్కరించుకుంటూ కూడా తన మనుగడ అనేది సాగిస్తూ ఉంటాడంట. ఓకేనా. నెక్స్ట్, మనిషి తన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఒక పక్క మానవ సమాజంలోనూ మరొక పక్క కూడా జీవాత్మ విషయాలను కూడా తనకున్నటువంటి సంబంధాన్ని గురించి కూడా విశ్లేషించుకుంటాడు. మనిషి తన అన్వేషణ ఫలితంగా నేర్చుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా తత్వశాస్త్రంగా కూడా భావించవచ్చు. ఓకేనా. ప్రతి మనిషి కూడా తన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఒక పక్క సమాజంలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఒక పక్క తన జీవాత్మ యొక్క విషయాలు కావచ్చు, తనకున్నటువంటి సంబంధాన్ని గురించి కూడా అన్వేషణ యొక్క ఫలితంగా తను నేర్చుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా కలిపి తత్వశాస్త్రంగా కూడా భావించవచ్చు. ఇది తత్వశాస్త్రం యొక్క స్వభావంగా కూడా చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, తత్వశాస్త్రం యొక్క పరిధి చూసినట్టయితే సాధారణంగా ప్రతి శాస్త్రం కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూడా అధ్యయనం అనేది చేయడం వరకే పరిమితమవుతుంది. కానీ తత్వశాస్త్రం మిగతా శాస్త్రాల వలె కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కూడా కలిగి ఉంటుంది. అదేంటంటే ఇతర శాస్త్రాలు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తమ అధ్యయన అంశంగా కూడా తీసుకుంటే తత్వశాస్త్రం మాత్రము అన్ని ప్రత్యేకతలతో పూలదండలో దారంలా ఉండి దండ మొత్తానికి కూడా ఆధారంగా ఉండేటువంటి దారం ఎలా ఉంటుందో అలా ఉంటూ అన్ని ప్రత్యేకమైనటువంటి శాస్త్రాలలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి విషయాల్ని కూడా అధ్యయనం అనేది చేస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఏ శాస్త్రం తీసుకున్నప్పటికీ కూడా దానికంటూ ఒక స్పెసిఫిక్ లిమిట్స్, ఆ లిమిట్ దానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే దాని యొక్క పరిధిగా కూడా మనం చెప్తాం. కానీ తత్వశాస్త్రం అలా కాదన్నమాట. అన్ని శాస్త్రాలకు కూడా సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి ఒక ఆధారంగా ఉంటూ వాటన్నిటి గురించి కూడా అధ్యయనం అనేది చేస్తుంది. అది దాని యొక్క పరిధి అని చెప్తున్నారు ఇక్కడ. సాధారణంగా శాస్త్రవేత్తలు యథార్థాన్ని కూడా అధ్యయనం చేస్తూ తత్వవేత్తలు కూడా అంతిమ సత్యం గురించి కూడా అధ్యయనం అనేది చేస్తారు. శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? ఏది రియల్, ఏది అన్రియల్,
ఓకేనా. ఏది అంటే ఏ వస్తువు మనకి యూజ్ అవుతుంది, ఏది యూజ్ అవ్వదు. సో ఇలాగా వివిధ విషయాల గురించి యథార్థాన్ని కూడా అధ్యయనం చేస్తే, కానీ తత్వవేత్తలు మాత్రం ఏం చేస్తారు, అంతిమంగా లాస్ట్గా ఫైనల్గా ఏం రిజల్ట్ వస్తుంది, ఓకేనా, అంతిమ సత్యం ఏంటి అనే దీని గురించి ఎక్కువ తత్వవేత్తలు అధ్యయనాలు కూడా చేయడం అనేది జరుగుతుందన్నమాట. శాస్త్రవేత్తలు వస్తువు గురించి కూడా అధ్యయనం చేస్తే, తత్వవేత్తలు వస్తువులో ఉన్నటువంటి అంతరాన్ని గురించి కూడా అధ్యయనం అనేది చేస్తారు. ఓకేనా. మిగతా శాస్త్రాల వల్లే తత్వశాస్త్రం యొక్క పరిధిని కూడా నిర్ణయించడం అనేది కష్టం. ఎందుచేతనంటే తత్వశాస్త్రానికి కూడా విస్తృతి కానీ పరిధిని కానీ నిర్ణయించలేము. వాస్తవానికి తత్వశాస్త్రం యొక్క విస్తృతే దాని యొక్క పరిధి అని చెప్తున్నారు. ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కూడా ఆధారం చేసుకోకుండా సమస్తమైనటువంటి విషయాల యొక్క మూలాలను కూడా, స్వభావాన్ని కూడా తత్వశాస్త్రం అనేది శోధించడం జరుగుతుంది. తత్వశాస్త్రం అనేది కూడా విశ్వం గురించి కూడా అధ్యయనం చేస్తుంది. అలాగే మనిషి యొక్క స్వభావం కావచ్చు, ప్రకృతి స్వభావం కావచ్చు, జ్ఞాన స్వభావం కావచ్చు, భావాత్మకమైనటువంటి ప్రపంచం గురించి కూడా అధ్యయనం అనేది చేస్తుంది. భావాలు, భావనలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటు సత్యం, శివం, సుందరం అనేటువంటి విలువల గురించి కూడా తత్వశాస్త్రం పరిధి క్రిందకు కూడా వస్తాయి అనేసి ఇక్కడ తత్వశాస్త్రం యొక్క పరిధిని గురించి కూడా వివరించడం అనేది జరిగిందన్నమాట. ఓకేనా అండి. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. మోస్ట్లీ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందనేసి అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.